నువ్వు జీవితంలో ఏదైతే అసాధ్యం అనుకుంటావో దాన్ని సుసాధ్యం చేయగల దేవుడు మనకు తోడు ఉన్నాడు. ఈ సత్యాన్ని నువ్వు నేను గుర్తెరగాలని మనవి చేస్తున్నా. ఈ దినాల్లో చాలా మందికి సమస్యలు వచ్చినప్పుడు చాలా భయపడిపోతూ ఉంటారు, బెంబేలెత్తిపోతుంటారు. రోగాలు, జబ్బులు, వ్యాధులు వచ్చినప్పుడు కూడా చాలా టెన్షన్ పడిపోయి, అయ్యో ఇది డాక్టర్లకు సాధ్యమేనా, ఈ వ్యాధి బాగా చేయగలరా అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. కొంతమంది కొండలాంటి అప్పుల మీద పడినప్పుడు ఈ అప్పు తీర్చడం ఎవరి సాధ్యం అని అనుకుంటూ ఉంటారు. ఒకవేళ నీ కుమార్తె వివాహం చేయాలి అనుకున్నప్పుడు దానికి కావలసిన ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదురైనప్పుడు నా కుమార్తె వివాహం చేయటం సాధ్యమా అని ఆలోచన చేస్తూ ఉంటావు. మంచి చదువు చదివి ఉద్యోగం లేక నీ కుమారుడు బాధపడుతున్నప్పుడు నా కొడుకు ఉద్యోగం వస్తుందా, ఇది సాధ్యమయ్యే పనేనా అని ఆలోచన చేస్తూ ఉంటావు. ఇలాంటి ప్రశ్నలు మానవుని జీవితాల్లో అనేకమైన ప్రశ్నలు, అనేకమైన సమస్యలతో సతమతమైపోతూ ఉంటారు. కానీ ప్రతిదానికి జవాబు వాక్యమే. వాక్యమే మన జీవితాలకు జవాబు. వాక్యము ద్వారానే మన జీవితాలు సరి చేసుకోవాలి. వాక్యము ద్వారానే నువ్వు నేను బలపడాలి. వాక్యమే నేను నడిపించేదిగా ఉండాలి. వాక్యము లేకపోతే మనకు బ్రతుకు లేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? యోహాను సువార్తలో 1వ అధ్యాయంలో అన్నాడు, ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. దేవుడై ఉన్న వాక్యమే అనగా పరిశుద్ధ గ్రంథమే నీకు సరి అయిన సమాధానం ఇస్తుంది, సరి అయిన ఆదరణ ఇస్తుంది, సరి అయిన నెమ్మది ఇస్తుంది, సరి అయిన శాంతిని ఇస్తుంది. కనుక ప్రియమైనటువంటి దేవుని కుమార్తె, కుమారుడా, నీవు వాక్యము మీద ఆధారపడి జీవించాలి. వాక్యమే నీ జీవితానికి వెలుగు. పరిశుద్ధ గ్రంథం చెప్పింది, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది.